హలో ఫ్రెండ్స్, అమేజింగ్ టేస్టీ వరల్డ్. ఇవాళ నేను తీసుకొచ్చిన స్పెషల్ రెసిపీ వచ్చేసి సాలన్ రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేయొచ్చు చపాతీ, పూరీస్ లేదంటే రైస్తోనైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఒక్క కూర ఉంటే చాలు, ఏదైనా కడుపు నిండా తినేస్తారు. సో స్టార్ట్ చేద్దామా. ఒక బాండి పెట్టుకొని ఒక కప్పు సైజ్ వేరుశనగ గుండ్లు దోరగా వేగాక దాంట్లో జీడిపప్పు 4 లేదా 5 పలుకులు యాడ్ చేసుకుందాం. ఈ జీడిపప్పు పల్లీల్లో లో ఫ్యాట్ ఉంటుందండి. అది న్యాచురల్ ఫ్యాట్, ఈజీలీ డైజెస్టబుల్. కాబట్టి మీకు ఫ్యాట్ ఎక్కువ అవుతుందేమో చింతించకుండా హెల్దీగా మీరు ఇవన్నీ వాడుకోవచ్చు. సో ఇవన్నీ దూరగా ఎగాయి కదా, ఒక మిక్సీ జార్లో వేసుకుందాం ఇవన్నీ. ఈ రెసిపీ నేను ఎప్పుడు ట్రై చేశానంటే, ఇంట్లో ఏం వెజిటేబుల్స్ అవి లేనప్పుడు ఉన్న వాటితోని మనం సర్దుకొని ఎలా చేసుకోవాలో అన్నట్టు ఇవి ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది, మీకు షేర్ చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. సో దీంట్లో పట్ట, లవంగా, ఇలాచి వేసుకున్నాక కొద్దిగా కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని ఇవంతా మెత్తగా అయ్యేలా గ్రైండ్ చేసుకుందాం. ఈ రెసిపీలో నేను ఎక్కువగా గరం మసాలా అవన్నీ ఏవి యాడ్ చేయలేదండి. న్యాచురల్గా స్పైసెస్ కావాలి కాబట్టి పట్టా, లవంగా, ఇలాచీని యాడ్ చేసుకున్నాను. వాటి ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగుంటాయి. పొయ్యి మీద బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చాప్డ్ ఆనియన్స్ పొడుగ్గా సన్న స్లైసెస్లో కట్ చేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు దోరగా వేయించుకోవాలి, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. మీకు ఇంకా రుచిగా కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్లా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను 3 టమాటోస్ని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఇవన్నీ వేసి కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందాక గ్రైండ్ చేసుకున్న పౌడర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి నేను. ఇప్పుడు ఆ పేస్ట్ మొత్తం దీంట్లో వేసి కలుపుతూ ఉండాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. అలాగే 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, బాగా కలిపాక ఇప్పుడు దీంట్లో కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత దీని మీద లిడ్ పెట్టుకొని ఓ 10 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. సో మగ్గాక ఈ విధంగా ఉంటుందండి. దీంట్లోపల నేను చిన్నగా కట్ చేసుకున్న పుదీనా ఆకులు అలాగే కొత్తిమీర కూడా సన్నగా తరుక్కున్నాము, అది కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా లో ఫ్లేమ్ మీద ఇది ఎండ్కి వచ్చేసిందండి. ఎందుకంటే ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఉండటానికి ఒక 2 నిమిషాలు పొయ్యి మీద ఉంచేసి దించేసుకోవడమే. ఇది ఇలా కలుపుతుంటేనే దాని ఫ్లేవర్ ఏదైతే ఉందో గుమగుమ వాసనలు వస్తాయండి. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనము ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది నేను చపాతీ కానీ చేశాను. మీరు పూరి కానీ లేదంటే వైట్ రైస్ ఉన్నా సరే ఈ కర్రీ ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలుపుతారని ఆశిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి టేస్టీ రెసిపీ. మరిన్ని డెలిషియస్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అమేజింగ్ టేస్టీ వరల్డ్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.